చాలా కాలంగా ప్రాథమికంగా ఉంది. ఫినాన్స్, హెల్త్ కేర్, విద్య. ఐ థింక్ బేసిక్ ఏదైతే మీకు కావాల్సిన ఆ యొక్క సబ్ సెక్టార్స్ గురించి మీకు కొంచెం తెలిసే ఉంటుంది. ఈ యొక్క ప్లాట్ఫామ్ సేవలు అని చెప్పేసి అంటాం, నాన్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ అని చెప్పేసి అంటాం, ఆర్ ఇండివిజువల్ సర్వీసెస్ అంటాం. ప్లాట్ఫామ్ సేవలు అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి, అది ప్లాట్ఫామ్. టెలికమ్యూనికేషన్ ఉంది, అదొక ప్లాట్ఫామ్. ఓకేనా? సో ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న ఎంఎన్సీ కార్పొరేట్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రాన్స్పోర్టేషన్ ఈ యొక్క సర్వీసెస్ అన్నీ కూడా స్విగ్గీ, జొమాటో అవన్నీ కూడా మనకి ప్లాట్ఫామ్ అనే కేటగిరీకి వస్తుంది. అది కాకుండా నాన్ ప్లాట్ఫామ్ కేటగిరీ కిందకి వచ్చేవి ఏంటి? లైక్ ఇండివిజువల్గా పర్సనల్గా వాళ్ళు సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. వ్యక్తిగతంగా వాళ్ళకి ఎటువంటి ప్లాట్ఫామ్ అనేది లేదు. సో ఏదైతే మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మనం యూజ్ చేసే ఆ పర్సనల్ సర్వీసెస్ అన్నీ కూడా నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తాయి. లైక్ కూరగాయలు అమ్మేటోళ్ళు, లేకపోతే మనం చెప్పుకున్న ఆ యొక్క స్మాల్ క్లినిక్స్ అనేది ఏదైతే ఉన్నాయో, సో వెజిటేబుల్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్, ఓకే, ఇవన్నీ కూడా సర్వీసెస్ అందిస్తుంటాయి కదా, ట్రేడ్, బిజినెస్, వ్యాపారం చేసేవాళ్ళు. సో వాళ్ళందరూ కూడా నాన్ ప్లాట్ఫామ్ కిందకి వస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి.